Hello friends, very good morning. Welcome back to LTX classes daily Hindu news analysis of 7th July. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏంటంటే ముందు ఎజెండా ఏంటి ఇవాళ డిస్కస్ చేద్దాము. ఓకే, వన్స్ దట్ ఈస్ క్లియర్ దెన్ వీ విల్ గో టు ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అని అంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనమైతే ఆర్టికల్ని పిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అందులోంచి ఆర్టికల్స్ని పిక్ చేసి అవి మనం ఏంటంటే వన్ బై వన్ బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఉపయోగపడేటువంటి ఆర్టికల్స్ని మనం అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అలా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎజెండా ముందు మనం ఏం డిస్కస్ చేస్తాము అన్నది చూస్తే ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇరానియన్స్ ఎలెక్ట్ ద రిఫార్మిస్ట్ పెజెష్కియాన్ యాజ్ ద ప్రెసిడెంట్. ఓకే, ఇది మనం వచ్చేసి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం అయితే చదువుతాము. ఇరానియన్స్ ఎలెక్ట్ ద రిఫార్మిస్ట్ పెజెష్కియాన్ యాజ్ ద ప్రెసిడెంట్. సో ద సేమ్ న్యూస్ మన కంటిన్యూషన్ ఫ్రెండ్స్. మనకిది మోదీ కంగ్రాచులేట్స్ పెజెష్కియాన్, కాల్స్ ఫర్ స్ట్రెంగ్థనింగ్ ద బైలాటరల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్. సో ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ రిలేషన్స్ అండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ రిలేషన్స్ గురించి ఇక్కడ మనం మాట్లాడాలి. దెన్ థర్డ్ వన్, ఇది కూడా సేమ్ కంటిన్యూషన్ ఆర్టికలే. పెజెష్కియాన్ ఓడ్ ద చేంజ్ డ్యూరింగ్ ద క్యాంపెయిన్ బట్ ఆడ్స్ ఆర్ స్టాక్డ్ అగెన్స్ట్ హిమ్. ఇది వచ్చేసి మనకి న్యూస్ అనాలిసిస్ బేస్డ్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది మనకి హిందూలో. ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఎస్, then comes the fourth one. The fourth case of amoebic infection surfaces in Kerala. ఇది మనకి జిఎస్ పేపర్ 2 హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ అసోసియేటెడ్ డిసీజెస్కి సంబంధించి మాట్లాడాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిందే ఎఫ్ఏక్యూ సెక్షన్లో మనకి ఇంకొక ఆర్టికల్ పబ్లిష్ అయింది, హౌ టు మేనేజ్ ద బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసెస్. ఇది సేమ్ అండి, ఈ రెండు ఆర్టికల్స్ కూడా సేమ్ మనకి. సో దేర్ ఫోర్ ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 2 హెల్త్లో మనం మాట్లాడుకుంటాము. జిఎస్ పేపర్ 2 హెల్త్లో మనం అయితే కనుక మాట్లాడుకోవడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వన్, యూనియన్ బడ్జెట్ టు బి ప్రెజెంటెడ్ ఆన్ July 23rd. ఇది ఈ ఆర్టికల్ వచ్చేసి మనము జిఎస్ పేపర్ 2 పాలిటీలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. జిఎస్ పేపర్ 2 పాలిటీ. ఏఐ కమ్స్ టు ద రెస్క్యూ ఆఫ్ ఎలిఫెంట్స్. ఏఐ కమ్స్ టు ద రెస్క్యూ ఆఫ్ ఎలిఫెంట్స్ అని చెప్పేసి ఇంకొక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చేసి జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైల్డ్ లైఫ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడడం ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేస్తాము. దెన్ ద నెక్స్ట్ వన్, రీప్లాంటెడ్ మ్యాంగ్రోవ్ స్టోర్ 75% యాజ్ మచ్ కార్బన్. ఇది కూడా మనము జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ ఇలాంటి టాపిక్స్ అన్ని డిస్కస్ చేయడంలో ఈ టాపిక్ని మనం డిస్కస్ చేయాలి ఈ ఆర్టికల్ని. ఎస్, దిస్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రెండ్స్ మనకి. సో ఇవి మనం అయితే ఇవాళ డిస్కస్ చేయాల్సినటువంటి ఎజెండా. ఓకేనా, ఆ తర్వాత మనకి నౌ లెట్ us స్టార్ట్ విత్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ప్రతి ఆర్టికల్ గురించి కట్ త్రోట్గా కంప్లీట్గా అసలు ఏంటి అనేటువంటి 360 degrees చూసేద్దాము. సో చూసే ముందు దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్ మీకు. సో యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక మనకి స్టార్ట్ అయ్యాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మనకి. సో ఫీ వచ్చేసి మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి 30,000 రూపీస్. ఇది మీరు ఏంటంటే ఒకేసారి 30,000 పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు ఈఎంఐ అట్ ద రేట్ ఆఫ్ 5,000 రూపీస్ పర్ మంత్ కూడా పే చేసుకోవచ్చు. ఈ యొక్క ఫీ వచ్చేసి వ్యాలిడ్ అప్ టిల్ 15th July వరకు మాత్రమే వ్యాలిడ్ ఫ్రెండ్స్ మనకి ఇది. అండ్ యాజ్ ఫర్ యాజ్ కోర్స్ వ్యాలిడిటీ మీరు తీసుకున్నట్లయితే ఇది 6 months 1 year కాదండి, ఇట్ వాజ్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకైతే వస్తుంది. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మా ఎక్స్పర్ట్ టీం మీకు అన్ని విధాలుగా మిమ్మల్ని అయితే గైడ్ చేస్తారు. ఓకే, సో బిగినర్స్ ఎవరైతే ఇప్పుడే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి సో సివిల్ సర్వీసెస్ చేద్దాము లేకపోతే యూపీఎస్సీ చేద్దాం అనేటువంటి ఆలోచన ఉంది అని అంటే కనుక, బట్ మీకు డైరెక్షన్ లేదు, ఎలా వెళ్ళాలి అప్రోచ్ తెలియట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి ఈ మన యొక్క ఈ క్లాసెస్ అనేటువంటివి చాలా డెఫినెట్గా ఒక డైరెక్షన్ని, ఒక పాత్ అయితే కనుక మనకి ఇస్తాయి ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం మనకి జిఎస్ పేపర్లోనే మనకి జిఎస్ పేపర్స్ తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో దెన్ మెయిన్స్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆప్షనల్స్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక వీ కెన్ చూజ్ ఎనీ ఆప్షనల్. మన దగ్గర అయితే కనుక రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్, ఈ అన్ని ఆప్షనల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయబడుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్ ఫర్ ఆప్షనల్. బట్ యాజ్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్గా మనం దీన్ని 22,500కే ఆఫర్ చేస్తున్నాము. ఈ కోర్స్ కూడా మీకు ఏంటి అని అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఫీ వచ్చేసి 15th July వరకు మాత్రమే వ్యాలిడ్ అండి ఇది మనకి. అట్ ద సేమ్ టైం మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే
ఆప్షనల్ గురించి కానీ, జిఎస్ ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్సెస్ గురించి కానీ, ఇంకా ఏ కోర్స్ అయినా కూడా మనం ఆఫర్ చేసేటువంటి వాటి అన్నిటి కూడా మీకు ఒకవేళ డైరెక్షన్ లేకపోతే యు ఆర్ కంప్లీట్లీ బ్లైండ్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ ప్రిపరేషన్, యూపీఎస్సీకి సంబంధించి మీకు ఏమీ తెలియదు అనుకోండి, నో వరీస్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ద అబ్రివేషన్ ఆఫ్ యూపీఎస్సీ ఆల్సో, దట్ డజంట్ బాదర్, నో మ్యాటర్, బికాస్ ఇప్పుడు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు, మహా అయితే ఏమైంది, అంతే కదా. సో యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ విత్ అవర్ డీటెయిల్డ్ డిస్కషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్. సో ద ఫస్ట్ ఆర్టికల్, ఇరానియన్స్ ఎలెక్ట్ ద రిఫార్మిస్ట్ పెజేష్కియాన్ యాజ్ ప్రెసిడెంట్. ప్రతి సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే కనుక దేర్ వాజ్ వన్ సచ్ కంట్రీ కాల్డ్, ఇప్పుడు మనకి ఇండియా ఎలాగో దేర్ వాజ్ అనదర్ కంట్రీ కాల్డ్ యాజ్ ఇరాన్. ఈ ఇరాన్ అనేటువంటిది మనకి ద మిడిల్ ఈస్ట్ కంట్రీ అంటారు. ఇరాన్ వచ్చేసి మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీ. సో రీసెంట్గా ఇక్కడ ఏమైంది అని అంటే కనుక ఈ యొక్క ఇరాన్లో ఇబ్రాహిం రైసీ ఈజ్ ద ప్రెసిడెంట్ అండి. ఇబ్రాహిం రైసీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. బట్ కానీ ఈయన ఇబ్రాహిం రైసీ ఈజ్ ద ప్రీవియస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ అండి. బట్ ఈయన ఈ మొన్న జరిగినటువంటి హెలికాప్టర్ క్రాష్లో అయితే కనుక అన్ఫార్చునేట్లీ హీ హ్యాస్ లాస్ట్ హిస్ లైఫ్ అలాంగ్ విత్ సమ్ అదర్ అఫీషియల్స్ కూడా చనిపోయారు. అయితే ఈ యొక్క ఇరాన్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వచ్చేసి జూన్ 2025లో, సో 2025లో మనకైతే కనుక అప్పటి వరకు అయితే ఎలక్షన్స్ అయితే లేవండి. బట్ బికాస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇబ్రాహిం రైసీ ఎలక్షన్స్ అయితే కనుక పెట్టారు. సో దీస్ ఇరానియన్స్ ఎలెక్ట్ ద రిఫార్మిస్ట్ పెజేష్కియాన్ యాజ్ ద ప్రెసిడెంట్. ఇరాన్లో మనకి ఏంటంటే ఇద్దరు ఉంటారు, లైక్ కన్జర్వేటివ్స్ అంటారు, కన్జర్వేటివ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రిఫార్మిస్ట్. ఇక్కడ మనకి సో ద రిఫార్మిస్ట్ ప్రెసిడెంట్, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్ వచ్చేసి చూడండి ఇక్కడ మనకి క్లియర్గా రాశారు, ఇక్కడ మనకి The death of a conservative president Ibrahim Raisi in a helicopter crash has necessitated the election which was not due until 2025. So 2025 వరకు ఎలక్షన్స్ అయితే లేవు. బట్ కానీ బికాస్ ఆఫ్ హిస్ సడన్ డెత్ మనకి ఏమైంది అంటే ఇక్కడ ఎలక్షన్స్ అయితే పెట్టడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎలక్షన్స్ మనకి మసౌద్ పెజేష్కియాన్ ఆన్ సాటర్డే, ఇరాన్స్ రిఫార్మిస్ట్ క్యాండిడేట్ మసౌద్ పెజేష్కియాన్, నేను కొంచెం జూమ్ చేస్తున్నానండి, ఇరాన్స్ రిఫార్మిస్ట్ క్యాండిడేట్ మసౌద్ పెజేష్కియాన్ ఆన్ సాటర్డే వన్ ఏ రన్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అగెన్స్ట్ ద కన్జర్వేటివ్ సయీద్ జలీలీ. సో తన అపోనెంట్ వచ్చేసి సయీద్ జలీలీ అండి. సో సయీద్ జలీలీ డిఫీట్ చేస్తూ మనకి యొక్క మసౌద్ పెజేష్కియాన్ ఇస్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. దిస్ వాజ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు అయితే తెలియాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ సంబంధించి ఇచ్చేటువంటి క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయండి, ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. బట్ ఏంటంటే మనం కొంచెం ఆ క్లారిటీ అయితే మనం మెయింటైన్ చేయాలి. ఇంటర్నేషనల్కి సంబంధించి ఏంటంటే ఏదైనా సమిట్స్ కానివ్వండి, సమిట్స్ అంటే కాన్ఫరెన్సెస్ ఏవైనా జరిగినా, లేకపోతే కనుక ఎవరైనా ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ మన కంట్రీకి వచ్చినా, మన కంట్రీని విజిట్ చేసినా, లేకపోతే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద ప్రెసిడెంట్ వేరే దేశానికి విజిట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సో ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ విజిటింగ్ రష్యాని అయితే విజిట్ చేస్తున్నారు. అండ్ అలాగే మొన్న ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ శ్రీలంక వెళ్ళారు. సో లైక్ వైజ్ ఇలాంటి ఎవరైనా అవుట్ గోయింగ్ విజిట్స్ ఆర్ ఇన్కమింగ్ విజిట్స్ ఏ ఉన్నా కూడా మనకి ఏంటంటే అవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అవుతాయి. అలాగే ఎవరైనా న్యూ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఎలెక్ట్ అయినా సరే, ఆ పలానా దేశంలో ఆ ప్రెసిడెంట్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఎలెక్ట్ అయినా సరే, ఎస్టర్డే వీ టాక్డ్ అబౌట్ యూకే గురించి చూసాం మనం, హూ ఇస్ ద యూకేస్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్లీ ఎలెక్టెడ్ అని చెప్పేసి కూడా మనం చూడడం జరిగింది. సో దట్ ఈస్ హౌ ఇవన్నీ కూడా మనకి న్యూస్లో ఉంటాయి. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే కనుక సో లైక్ మసౌద్ పెజేష్కియాన్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, వాజ్ రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి మనకైతే అడుగుతారండి. ఓకే, అవైతే మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫర్దర్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం ఇంకా దీని గురించి ఇరాన్ గురించి అయితే టుడే వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు డిస్కస్. అవన్నీ సబ్సిక్వెంట్ ఆర్టికల్స్లో మనం అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ పొలిటికల్ పర్స్పెక్టివ్లో మనం చూసుకున్నట్లయితే కనుక సో దిస్ మసౌద్ పెజేష్కియాన్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ అన్న విషయం మీకు తెలియాలి. మరి ఎప్పుడైతే
ఓకే. ఎప్పుడైతే మనకి ఇరాన్ న్యూస్లో ఉంటుందో మరి ఇమీడియట్గా యూపీఎస్సీ అటెన్షన్ని డ్రా చేసేటువంటిది జాగ్రఫీ. సో వరల్డ్ జాగ్రఫీలో ఇరాన్ యొక్క లొకేషన్ ఏంటి, ఇరాన్ యొక్క నైబరింగ్ కంట్రీస్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతాయండి. సో మీరు ఇప్పుడు వెస్ట్ ఏషియన్ ఆర్ మిడిల్ ఈస్ట్ కంట్రీ మీరు తీసుకున్నట్లయితే కనుక ఇరాన్, ఇదిగోండి దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇరాన్ యాజ్ ఎ కంట్రీ. మనము సౌత్ ఏషియాలో ఉన్నామండి, ఇరాన్ వచ్చేసి వెస్ట్ ఏషియాలో ఉంది మనకి. ఓకే, వెస్ట్ ఏషియా ఆర్ మిడిల్ ఈస్ట్ అంటారు. ఇదిగో అదే పాయింట్స్ మనం ఏంటంటే పాయింట్ వైజ్ రాసాం చూడండి. ఇరాన్స్ రిఫార్మిస్ట్ క్యాండిడేట్ ఓకే దెన్ మసౌద్ పెజేష్కియాన్ వన్ ఏ రన్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అగెన్స్ట్ ద కన్జర్వేటివ్ సయీద్ జలీలీ. ద డెత్ ఆఫ్ ఏ కన్జర్వేటివ్ ప్రెసిడెంట్ ఇబ్రాహిం రైసీ ఇన్ ఏ హెలికాప్టర్ క్రాష్ has necessitated the election which was not due until 2025. Yes, now this particular thing. ఇప్పుడు మనం మ్యాప్ చూసినట్లయితే ఇరాన్కి సంబంధించినటువంటి జోగ్రాఫికల్ ఇండియా, ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ జోగ్రఫీ. ఇరాన్ అఫీషియల్లీ నోన్ యాజ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అంటారండి. దీని యొక్క అఫీషియల్ నేమ్ వచ్చేసి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పర్షియా, ఎప్పటి నుంచో మనకు ఉంది కదా. ఈజ్ ఏ కంట్రీ ఇన్ ద వెస్ట్ ఏషియా, వెస్ట్ ఏషియన్ కంట్రీ అని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. వెస్ట్ ఏషియన్ కంట్రీ ఆర్ ఏ మిడిల్ ఈస్ట్ కంట్రీ అని. ఓకే, నెక్స్ట్ పాయింట్ మనం తీసుకుంటే కనుక ఇరాన్ హ్యాస్ ఇంటర్నేషనల్ బార్డర్స్ విత్ 13 సావరిన్ కంట్రీస్ అండి. 13 సావరిన్ కంట్రీస్ తోటి అయితే కనుక ఇరాన్ అయితే బార్డర్ షేర్ చేసుకుంటుంది, ద బోత్ ల్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీ. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ బోత్ ల్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీ బార్డర్స్ గురించి అయితే మాట్లాడుతున్నాము. సో దాంట్లో స్పెసిఫికల్లీ మనం ల్యాండ్ బార్డర్స్ గురించి తెలుసుకుంటే కనుక సో ఇట్ షేర్స్ బార్డర్స్ విత్ అరౌండ్ 7 కంట్రీస్ అండి. ఇరాక్, టర్కీ, ఇరాక్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇరాక్. సో మీరు మ్యాప్ చూసినట్లయితే కనుక ఇదిగోండి. సో లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇరాక్, నెక్స్ట్ వన్ వచ్చేసి టర్కీ, ఇరాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ టర్కీ, దెన్ టర్కుమెనిస్తాన్, దెన్ ఆఫ్ఘనిస్తాన్, దెన్ పాకిస్తాన్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ అజర్బైజాన్, నెక్స్ట్ వచ్చేసి అర్మేనియా. ఓకే, దీస్ ఆర్ ద కంట్రీస్ దట్ ఇట్ బార్డర్స్ విత్ ఇరాన్. ఇరాన్తో బార్డర్ చేసేటువంటి కంట్రీస్ ఏవేంటి అనేటువంటి మనకి క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్గా ప్రెసిడెంట్ అయితే ఇక్కడ చనిపోయారు అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ మళ్ళీ ఎలక్షన్స్ అయితే పెట్టారు. సో దిస్ న్యూ ప్రెసిడెంట్ మసౌద్ హ్యాస్ కమ్ ఇన్ టు పిక్చర్ రావడం కూడా జరిగింది. సో దేర్ ఫోర్ మనకి ఈ క్వశ్చన్ అయితే కనుక ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం అయితే పొలిటికల్గా సంబంధించి అయినా అడుగుతారు, లేదా జోగ్రాఫికల్గా సంబంధించి అయినా కూడా అడిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫోకస్ ఏరియాస్, మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ఏరియా. ఓకే, ఏవేంటి? ఇరాక్, టర్కీ, అజర్బైజాన్, అర్మేనియా, టర్కుమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్. సో దెన్ నెక్స్ట్ ఇమీడియట్గా దీనికి ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్. మరి న్యూ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మన యొక్క కంట్రీ నుంచి మనం అయితే కంగ్రాచులేటరీ మెసేజెస్ కూడా పంపిస్తామండి. అందుకని ఈ నెక్స్ట్ ఆర్టికల్, మోదీ కంగ్రాచులేటెడ్ ద పెజేష్కియాన్, కాల్స్ ఫర్ స్ట్రెంగ్థనింగ్ ద బైలాటరల్ టైస్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ రిలేషన్షిప్ని ఇంకా స్ట్రెంగ్థన్ చెయ్యాలి మనము అని చెప్పేసి అయితే కనుక న్యూ కంగ్రాచులేటరీ మెసేజ్ అయితే చెప్పి వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అని మనం ఏంటి అని అంటే ఒక ఫార్మల్ మెసేజ్ని కూడా మనం పంపించడం జరిగింది. చూడండి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆన్ సాటర్డే కంగ్రాచులేటెడ్ మసౌద్ పెజేష్కియాన్ ఆన్ హిజ్ ఎలక్షన్ యాజ్ ఇరాన్స్ ప్రెసిడెంట్. And he said that looking forward to work closely with you to further strengthen our warm and long-standing bilateral relationship for the benefit of our people and as well as region. So the Mr. Modi wrote on Twitter. Yes, this was the congratulatory message that was posted by our honorable Prime Minister Narendra Modi. మరి అప్పుడు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ గురించి మనకు ఒక 2-3 పాయింట్లు తెలియాలి కదా. చూడండి, ద రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ డేట్స్ బ్యాక్ టు ద ancient civilizations of the Indus Valley and as well as Mesopotamia. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ రిలేషన్స్ అనేటువంటివి ఈ వేళవి కాదు. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ రిలేషన్స్ ఈవెన్ డేట్ బ్యాక్ టు ద యాన్షియంట్ పీరియడ్స్. ఎప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనం చదివేటప్పుడు అప్పుడు నుంచి కూడా మనకి ఏంటి అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పర్షియా, నథింగ్ బట్ ఇరాన్ రిలేషన్స్ అయితే అప్పటి నుంచి కూడా ఉన్నాయి అని అయితే చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫర్ ఇన్స్టెన్స్ అని ఒక పాయింట్ మీరు ఓపెనింగ్ రాసుకుంటే, హరప్పన్ పీపుల్ బిలీవ్ టు హ్యావ్ ద ఇంపోర్టెడ్ సిల్వర్, కాపర్, లాపిస్ లజూలి ఫ్రమ్ ద పర్షియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ యొక్క కంట్రీస్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఆర్ ద మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిల్వరు, కాపరు, లాపిస్ లజూలి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ పర్షియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచే మనం అయితే కనుక ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇప్పుడు రేపటి రోజున మనకి మెయిన్స్లో జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏదైనా కంట్రీ గురించి ఇచ్చారనుకోండి, ఇలా యాన్షియంట్ నుంచి మనకి ఒకవేళ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక
ఓకే. ఒక్కసారి ఒక 2, 3 పాయింట్లు హిస్టరీతో మీరు బిగిన్ చేసి, అప్పటి నుంచి వీ హ్యావ్ కల్చరల్ రూట్స్ ఉన్నాయి, రిలీజియస్ రూట్స్ ఉన్నాయి అని చెప్పి మీరు రాసినట్లయితే కనుక అది మీకు ఇంకొక వాల్యూ యాడెడ్ పాయింట్‌గా అయితే కనుక మారుతుందండి. అంటే అలా హిస్టరీ నుంచి వెళ్తూ అలా డైనమిక్‌లోకి వచ్చేసేయాలి. కరెంట్ అఫైర్‌లోకి వచ్చేసేయాలి. ఓకే. నౌ దేర్‌ఫోర్ స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకి చూసుకున్నట్లయితే ఇరాన్ అనేటువంటిది వెరీ, వెరీ ఇంపార్టెంట్ కంట్రీ అండి మనకి. మీరు చూస్తే ఫ్రమ్ ద స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇరాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ to India because it provides an alternative route of connectivity to that of the Afghanistan and other Central Asian countries. సో మామూలుగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ మనం వెళ్ళాలి అని అంటే కనుక ఈ యొక్క వయా పాకిస్తాన్ ఈ రూట్ ద్వారా మనం వెళ్తూ ఉంటాము. బట్ ఏంటి అని అంటే సో మెనీ బ్లాక్స్ ఆర్ దేర్. సో పాకిస్తాన్ అయితే కనుక సో మెనీ రెస్ట్రిక్షన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సో మెనీ బ్లాక్స్ని అయితే విధించేస్తోంది. అందుకని ఇండియా ఏం చేసిందంటే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ని యాక్సెస్ చేయడానికి వేరే ఆల్టర్నేటివ్ రూట్, ద బెస్ట్ పాసిబుల్ ఆల్టర్నేటివ్ రూట్ ఈస్ త్రూ ఇరాన్ ద్వారా అయితే కనుక సో మూవ్ అయితే వీ కెన్ ఈజీలీ కనెక్ట్ టు దట్ ఆఫ్ ద సెంట్రల్ ఏషియా అండ్ అట్ ద సేమ్ టైమ్ ద ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి మనం ఈవెన్ అందుకనే చాబహార్ పోర్ట్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ అదే మెన్షన్ చేశాను, డెవలప్మెంట్ ఆఫ్ ద చాబహార్ పోర్ట్ ఇన్ ద ఇరాన్. ఈ యొక్క చబహర్ పోర్ట్ని కూడా మనం అందుకే డెవలప్ చేస్తున్నాము టు హ్యావ్ ద యాక్సెస్ టు ఆఫ్ఘనిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. పాకిస్తాన్ రూట్ని మనం ఇలా బైపాస్ చేసేసి ఇలా దాన్ని పక్కన పెట్టేసి ఈ రూట్ ద్వారా మనం అయితే వెళ్ళాలి అనేటువంటిది మనకైతే ఇక్కడ ఆలోచన. సో దట్ ఈస్ అబౌట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ రిలేషన్స్ గురించి మనకి డెడికేటెడ్గా మన క్లాసెస్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ సబ్జెక్ట్లో మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ రిలేషన్స్ గురించి చాలా క్లియర్గా మాట్లాడుకుంటాం మనం అక్కడ. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక జస్ట్ స్టికింగ్ టు ద కరెంట్ అఫైర్ అండ్ పర్టికులర్లీ దట్ న్యూస్ ఆర్టికల్. సో వీ కెనాట్ కవర్ ఆల్ ద ఇండియా అండ్ ఇరాన్ రిలేషన్ మెయిన్ పాయింట్స్, బట్ ఖచ్చితంగా మీకు తెలియాల్సింది ఏంటంటే చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ గురించి అయితే మనకు తెలియాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ నుంచి మనం అయితే కనుక ఆయిల్ ఎక్కువ అయితే ఇంపోర్ట్ చేసుకుంటాము లైక్ ప్రీ శాంక్షన్స్ ఇంపోజ్ చేసే ముందు. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇక కంటిన్యూషన్ అగైన్ పెజెష్కియాన్ ఓవర్డ్ ద చేంజ్ డ్యూరింగ్ ద క్యాంపెయిన్ బట్ ఆడ్స్ ఆర్ స్టాక్డ్ అగెన్స్ట్ హిమ్. సో నవ్ ఇప్పుడు న్యూ ప్రెసిడెంట్ ఎప్పుడైతే ఇప్పుడు మన కంట్రీలో కూడా న్యూ గవర్నమెంట్ ఇప్పుడు ఎలా అయితే ఫామ్ అయిందో బోత్ ద సెంట్రల్ అండ్ యాజ్ వెల్ స్టేట్ గవర్నమెంట్స్లో, సో నవ్ దే హ్యావ్ మెనీ టాస్క్స్ టు డూ ఫర్ ద నెక్స్ట్ 5 years రైట్. సిమిలర్లీ అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క పెజెష్కియాన్కి సో చాలా ఇంపార్టెంట్ టాస్క్స్ అయితే చేయాల్సినటువంటి ఉన్నాయి. తన క్యాంపెయినింగ్ బట్టి తను చేసినటువంటి ప్రామిసెస్ కూడా చాలా ఉన్నాయి. ఆ ప్రామిసెస్ విషయం మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక చూడండి, డ్యూరింగ్ ద క్యాంపెయినింగ్ హీ కాల్డ్ ఫర్ ఏ కన్స్ట్రక్టివ్ రిలేషన్స్ విత్ ద వెస్ట్రన్ కంట్రీస్ టు గెట్ ద ఇరాన్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఐసోలేషన్. ఇరాన్ అనేటువంటిది మనకి ఈ యొక్క వెస్ట్రన్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూరోపియన్ కంట్రీస్ వీటితోటి చాలా స్ట్రెయిన్డ్ రిలేషన్స్ ఉన్నాయండి. బాగానే చాలా స్ట్రెయిన్డ్ రిలేషన్స్ అంటే అసలు రిలేషన్స్ బాగాలేదు అసలు, పర్టికులర్లీ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వీళ్ళు ఏం చేశారు అంటే ఇరాన్ మీద శాంక్షన్స్ని ఇంపోజ్ చేసేసారు. అంటే వీళ్ళ ఆయిల్ అది కూడా ఎవరో కొనుక్కోకూడదు, సో ఓకే వీళ్ళతో ఎటువంటి వాళ్ళు ఎవరో ట్రేడ్ చేయకూడదు అని చెప్పేసి ఇరాన్ మీద శాంక్షన్స్ అయితే ఇంపోజ్ చేశారు. సో దేర్ వాజ్ ఏ రీజన్ ఆల్సో, శాంక్షన్స్ ఇంపోజ్ చేసిన దానికి రీజన్ కూడా ఉందండి. ఐ విల్ టాక్ అబౌట్ దట్ పర్టికులర్ రీజన్ ఇన్ ఏ మొమెంట్. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు న్యూ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారంటే ఈయన ఈ క్యాంపెయినింగ్లో కూడా చెప్పిన విషయం ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి రిలేషన్స్ని ఇంకా బాగుండేలాగా చేస్తాము, కన్స్ట్రక్టివ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాము. సో దట్ ఏంటంటే కనుక ఈ యొక్క ఇరాన్ అనేటువంటి దేశం ఐసోలేషన్ నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా ఐసోలేట్ చేసేసాయి. ఆ ఐసోలేషన్ నుంచి అయితే కనుక మనకి బయటికి అయితే తీసుకొస్తాను అనేది ఒక ప్రామిస్ అయితే చేశారు. సో నవ్ ఇట్ ఈస్ నవ్ ఆన్ హిస్ ద responsibility is on his shoulders now to fulfill this responsibility. And అలాగే ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్ మనకి, హీ ప్లెడ్జ్ టు రివైవ్ ద 2015 న్యూక్లియర్ డీల్. సో 2015లో అంటే 2013 నుంచి 2015 మధ్యలో ఒక ఇంపార్టెంట్ డీల్ అయితే కనుక చేసుకున్నారు. సో దాని పేరే మనకి 2015 న్యూక్లియర్ డీల్ అంటారు, ఆర్ ఆల్సో నోన్ యాజ్ JCPOA ఫ్రెండ్స్. JCPOA అంటే జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ న్యూక్లియర్ డీల్. JCPOA జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ న్యూక్లియర్ డీల్ అని అర్థం మనకి. వాట్ ఈస్ దిస్ JCPOA ఈజ్ ఆల్ అబౌట్ అంటే అర్థం ఏంటంటే కనుక
ఇది చెప్పాను కదా 2013 నుంచి 2015 మధ్యలో చేసుకున్నటువంటి డీల్. ఏంటి డీల్, న్యూక్లియర్ డీల్ ఏంటి అని అంటే, దిస్ డీల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ 2015 న్యూక్లియర్ డీల్, ఫార్మల్లీ నోన్ యాజ్ JCPOA, వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ద ప్రొలాంగ్డ్ నెగోషియేషన్స్ ఫ్రమ్ 2013 and 15 బిట్వీన్ ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ P5+1 కంట్రీస్ అండి. మనకి దీంట్లో ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ P5+1 కంట్రీస్. P5 అంటే పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. పర్మనెంట్, మళ్ళీ చెప్తున్నా, ఈ యొక్క JCPOA అనేటువంటి డీల్ ఎవరెవరి మధ్య సైన్ అయింది అని అంటే కనుక ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పర్మనెంట్ కంట్రీస్, పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్లస్ 1 more కంట్రీ. ఇలా చూడండి, ఎవరెవరో కూడా రాశాను నేను ఇక్కడ. అంటే ఒకవైపున ఇరాన్ తోటి, ఇరాన్ ఒక పార్టీ, ఇంకా అదర్ సైడ్ LHSలో వీళ్ళు ఉన్నారు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో RHS సైడ్ వచ్చేసి మనకి పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, చైనా, ఫ్రాన్స్, రష్యా, UK అండ్ యాజ్ వెల్ యాజ్ USA అండ్ అట్ ద సేమ్ టైం జర్మనీ. ఈ 5 కంట్రీస్ కూడా, ఈ 5 కంట్రీస్ పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ కంట్రీస్ ప్లస్ 1, P5+1. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ P5 అండ్ దిస్ ఈజ్ +1, P5+1 కంట్రీస్. అండ్ ఇటువైపు ఉన్నది ఎవరు, ఇరాన్కి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క P5+1 కంట్రీస్కి మధ్య జరిగినటువంటి డీలే ఈ యొక్క JCPOA. సో జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అగైన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడుగుతూ ఉంటారు మనకి. ఏ కంట్రీకి సంబంధించింది అని చెప్పి. ఏ కంట్రీకి సంబంధించింది అంటే ఇట్ వాజ్ అసోసియేటెడ్ విత్ ఇరాన్ అండి, ఇరాన్కి సంబంధించినటువంటిది. అయితే 2015లో ఆల్రెడీ చేశారు కదా, మళ్ళీ డీల్ ఏంటి అసలు అంటే, ఇది మళ్ళీ 2018-19లో మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ యొక్క డీల్లోంచి అయితే బయటకు వచ్చేసిందండి. సో బయటకు వచ్చేయడం వలన ఇప్పుడు ఏంటంటే అప్పటి నుంచి డిస్కషన్స్ అనేటువంటివి ఆగిపోయాయి. సో మళ్ళీ ఈ యొక్క డీల్ని మళ్ళీ నేను రివైవ్ బ్యాక్ చేస్తాను, డీల్ ఖచ్చితంగా సైన్ చేస్తాను అని చెప్పేసి అయితే మనకి యొక్క పెజెష్కియాన్ అయితే చెప్తున్నారు. అసలు నౌ వాట్ ఈస్ ద డీల్ ఈజ్ ఆల్ అబౌట్. ఇరాన్ను P5+1 కంట్రీస్ చేసుకున్నటువంటి డీల్ ఏంటి అనేది తెలిసే ముందుగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ తెలియాలి. ఇరాన్ ఏం చేస్తోంది అనేటువంటి విషయం తెలియాలండి. ఇరాన్ ఏం చేస్తోంది అనేటువంటిది తెలియాలి మనకేంటంటే. సో విల్ బి యూజింగ్ యురేనియం, రైట్. మనకి న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో మనం ఏంటి అని అంటే కనుక యురేనియంని అయితే కనుక యూజ్ చేయడం జరుగుతుంది. ఈ యురేనియంని ఎన్రిచ్ చేయాలి. ఈ యొక్క యురేనియం మనకి ఐసోటోప్గా అవైలబుల్ అవుతుంది, న్యాచురల్గా దొరకదు. ఎన్రిచ్ చేయాలి ఈ యొక్క యురేనియంని. ఎన్రిచ్ చేయడం అంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ని పెంచాలి. ఎంత పర్సంటేజ్ పెంచాలి అని అంటే 4% to 5% పెంచాలి. యురేనియం యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత పెంచాలి, 4% to 5% పెంచితే కనుక అప్పుడు అది ఎలక్ట్రిసిటీ జనరేషన్కి కరెక్ట్ మెటీరియల్ అవుతుంది, ఉపయోగపడుతుంది అనమాట. సో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్, యురేనియం ఎన్రిచ్మెంట్ అనేటువంటిది చెయ్యాలి. అయితే 4 to 5% అయితే కనుక ఎన్రిచ్ చేస్తే మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడానికి మనకైతే సరిపోతుంది. ఓకే, బాగానే ఉంది కదా. ఇరాన్ కూడా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తుంది. సరే, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ కూడా చేస్తుంది, అవును, ఎలక్ట్రిసిటీ పర్పస్కి. కానీ ఇరాన్ చేసేటువంటిది 4 to 5% కాదండి. ఇరాన్ ఈజ్ డూయింగ్ సమ్ 40 to 50%, ఈవెన్ అట్ టైమ్స్ 60 to 70% అయితే కనుక మనకి ఎన్రిచ్ అయితే చేస్తుంది. ఎప్పుడైతే ఇలా 20% దాటి ఎన్రిచ్ చేస్తున్నారో, మరి అలా ఎన్రిచ్ చేసినటువంటి యురేనియంని దేనికి ఉపయోగిస్తారంటే చాలా సింపుల్ అండి, ఏం కాదు, ఆటోమిక్ బాంబ్స్కి ఉపయోగిస్తారు. ద మోస్ట్ డేంజరస్ థింగ్స్ ఆటమ్ బాంబ్స్ని యూజ్ చేయడానికి ఆ యొక్క యురేనియం యొక్క కాన్సన్ట్రేషన్ని అంతలాగా ఎన్రిచ్ చేస్తే, అంతలా ప్యూరిఫై చేసినట్లయితే, మీరు దాని యొక్క కాన్సన్ట్రేషన్ పెంచినట్లయితే కనుక అది మీకు ఏంటి అని అంటే ఆటమ్ బాంబ్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది ఆ యొక్క మెటీరియల్ని. ఓకేనా, ఫిసైల్ మెటీరియల్ కింద దాన్ని యూజ్ చేస్తారు దాంట్లో మనకి. ఐ హోప్ యు ఆర్ క్లియర్ నో వాట్ ఇరాన్ ఈజ్ డూయింగ్. ఇరాన్ 4 to 5%తో ఎన్రిచ్ చేసేసి ఆపేస్తే ఎవరికి ప్రాబ్లం లేదండి, పీస్ఫుల్ పర్పస్కే చేసుకుంటోంది, ఎలక్ట్రిసిటీ జనరేషన్కే చేసుకుంటోంది అని. కానీ ఇరాన్ చేసేటువంటి పరిస్థితి ఏమేంటి అని అంటే కనుక సో 40%, 50%, ఈవెన్ 70-80%ని ఎన్రిచ్ చేసేస్తుంది అనమాట యురేనియంని. దాని మూలన అర్థం ఏంటంటే అంతలా ఎప్పుడు ఎన్రిచ్ చేస్తారు అని అంటే ఎప్పుడైతే ఆటమ్ బాంబ్స్ని, న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేయడానికి చెయ్యాలి అనేటువంటి ఇంటెన్షన్ మైండ్లో ఉంటుందో సో వాళ్ళు తయారు చేస్తారు. అండ్ ఇరాన్ ఈజ్ డూయింగ్ ఇట్.
That's the reason now these P5+1 countries are saying that Iran is such a rogue country. వీళ్ళు న్యూక్లియర్ ఇదిని తయారు చేస్తున్నారు, న్యూక్లియర్ బాంబ్స్ని చేస్తున్నారు, అందుకని అంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ని చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ గురించి అయితే 4-5% మోర్ దెన్ సఫిషియంట్ అని చెప్పి ఇప్పుడు మనకి ఏంటంటే కమెంట్స్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు నౌ ద డీల్ ఈస్, అందుకని మరి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మరి ఇరాన్ మీద మనం ఫోర్స్ పెట్టాలి కదా, ప్రెషర్ పెట్టాలి కదా. సో ప్రెషర్ పెడుతుంది మనం అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రెషర్ పెడుతున్నాయి, పర్టికులర్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీళ్ళందరూ కూడా ప్రెషర్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు. శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం అంటే చెప్పాను కదా ఇందాక, ఏమని, వీళ్ళతో ఎవరూ ట్రేడ్ చేయకూడదు. ఇరానీస్ హ్యావ్ ఆయిల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి, సో ఈ వీళ్ళ యొక్క ఆయిల్ ఎవరు కొనుక్కోకూడదు. సో దానివల్ల ఎందుకంటే ఇరాన్ మీరు ఇచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా తీసుకుని ఏంటంటే ఈ న్యూక్లియర్ యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క యురేనియం ఎన్రిచ్మెంట్ వల్ల మనకి ఏమవుతుంది అంటే యాటమ్ బాంబ్స్ అనేటువంటి తయారవుతాయి. మరి యాటమ్ బాంబ్స్ అనేటువంటి ప్రపంచ శాంతి, పీస్కి ఇది వ్యతిరేకం ఇది అని చెప్పి మనకి ఏంటి అని అంటే కనుక ఇరాన్ని మీద మనం అలా ప్రెషర్ అయితే తీసుకొస్తున్నాం. నా ఇది డీల్. ఇప్పుడు డీల్ ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేయాలి, ఇప్పుడు ఇరాన్కి ఏం కావాలి, ఇప్పుడు ఇరాన్ మీద ఇంపోజ్ చేసినటువంటి శాంక్షన్స్ అన్నీ రిమూవ్ చేసేయాలి. అది మళ్ళీ నార్మల్గా దాని యొక్క ట్రేడ్ని క్యారీ అవుట్ చేసుకునేలాగా చేసుకోవాలి. అది ఇరాన్ యొక్క ఆలోచన, ఇరాన్కి కావాల్సింది. మరి ఈ యొక్క P5+1 కంట్రీస్ మిగతా ప్రపంచానికి ఏం కావాలి అని అంటే ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయడం ఆపేయాలి, యురేనియంని ఎన్రిచ్ చేయకూడదు, దాని యొక్క కాన్సన్ట్రేషన్ని 4-5% కంటే మించి ఇంక్రీజ్ చేయకూడదు. సో ఇదే కదా ఇప్పుడు వీళ్ళ డిమాండ్స్ కూడా అదే డీల్ అండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద డీల్ బిట్వీన్ JCPOA. దట్ ఈస్ ద డీల్ బిట్వీన్ ఇరాన్ అండ్ యాజ్ వెల్ as P5 కంట్రీస్. ఇరాన్ ఏం చెప్పిందంటే సరే అయితే నేను ఎన్రిచ్ చేయను, అయితే కనుక నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ అంతటిని కూడా నేను ఏంటి అని అంటే స్ట్రిక్ట్గా నేనైతే రిమూవ్ చేసేస్తాను, కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం చేసేస్తాను అంటే కుదరదు కదా, మనకి ఎవిడెన్స్ ప్రూఫ్ ఉండాలి కదా. అందుకని మన ప్రపంచంలోనే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA అనేటువంటి ఒక బాడీ ఉందండి. ఆ బాడీ ఏం చేయాలి అని అంటే ఆ బాడీ ఏం చేస్తుంది, ఇప్పుడు ఆ బాడీ యొక్క ఎక్స్పర్ట్స్ని న్యూక్లియర్కి సంబంధించి విజిట్ చేయించాలి, అంటే కంట్రీలోకి అలౌ చేయించాలి. సో ఈ కంట్రీ ఎక్స్పర్ట్స్ ఈ IAEA ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారు, ఇరాన్ వెళ్ళి న్యూక్లియర్ సైట్స్లో ఎక్కడైనా ఎన్రిచ్ చేస్తుందా లేదా అనేటువంటివన్నీ చూస్తూ ఉంటారు, ఇన్స్పెక్ట్ చేస్తారు. అది పార్ట్ ఆఫ్ ద డీల్. మీకు నేను క్లియర్గా పాయింట్ వైజ్ రాశానండి. ఇక్కడ చూడండి, అండర్ ద డీల్ వాట్ Iran agreed to significantly cut its stores of centrifuges, enriched uranium and heavy water, which are all the components of the nuclear weapons. వీటన్నిటి యొక్క ఇదిని నేను తగ్గించేస్తాను, వీటి యొక్క మన దగ్గర ఉన్న స్టోర్ అంతటిని కూడా నేను రెడ్యూస్ చేసేస్తాను. అండ్ అలాగే ఇరాన్ ఆల్సో అగ్రీడ్ టు ఇంప్లిమెంట్ ఏ ప్రోటోకాల్ దట్ వుడ్ అలౌ ద ఇన్స్పెక్టర్స్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ టు యాక్సెస్ ఇట్స్ న్యూక్లియర్ సైట్స్ అండ్ టు ఎన్ష్యూర్ దట్ ఇరాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డెవలప్ ద న్యూక్లియర్ వెపన్స్ ఇన్ సీక్రెట్. సో సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయకుండా ఉండడానికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క ఎక్స్పర్ట్ టీమ్ అయితే వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. మొత్తం అంతా కూడా అణువణువు చూసి ఏం చేస్తున్నారా లేదా, నిజంగా సీక్రెట్గా ఏమైనా తయారు చేస్తున్నారా అంటే ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీళ్ళు ఈ దేశాలందరూ కూడా వెస్ట్రన్ కంట్రీస్ ఏంటంటే సో కొన్ని లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి అంటే ఇక్కడ తయారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సైట్స్ని విజిట్ చేయండి అని అయితే వీళ్ళకి చెప్తూ ఉంటారు. అక్కడ మనం చెప్తూ ఉంటాం IAEAలో. సో చెప్పినప్పుడు ఏంటంటే IAEA ఎక్స్పర్ట్స్ వెళ్ళి ఆ యొక్క పలానా సైట్స్ అన్నీ కూడా చూసి ఇక్కడ ఏమైనా ఇది సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుందా లేదా అనేటువంటిది కూడా చూడడం అయితే జరుగుతుంది. సో దట్స్ హౌ. మరి ఇన్ రిటర్న్ వెస్ట్ ఏం అగ్రీ చేసింది, ఇన్ రిటర్న్ సో ద వెస్ట్ అగ్రీడ్ టు లిఫ్ట్ ద శాంక్షన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇండియాస్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్. ఇరాన్స్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్. సో ఇరాన్ మీద ఇంపోజ్ చేసినటువంటి న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిమూవ్ చేసేస్తాము ఓకే అని చెప్పి వెస్ట్రన్ కంట్రీస్ అయితే కనుక చెప్పాయి. దిస్ ఈజ్ వాట్ ఈస్ అ డీల్. ఐ హోప్ యు ఆర్ క్లియర్ రైట్. ఇరాన్ ఏం చేస్తుంది, మామూలుగా అయితే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ ప్రతి కంట్రీకి కావాలండి, ఈవెన్ మన ఇండియాకి కూడా కావాలి న్యూక్లియర్ ఎనర్జీ. సో వీ వాంట్ ఇట్ ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ ఆఫ్ కోర్స్. సో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ గురించి మనకైతే న్యూక్లియర్ ఎనర్జీ అయితే కావాలి. వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ యూజర్స్ యాజ్ వెల్ ఆ కాంటెక్స్లో. కానీ ఇరాన్ అలా కాదనమాట. ఇరాన్ ఏం చేస్తుందంటే 4-5% కంటే ఎన్రిచ్ చేస్తే సరిపోయేదాన్ని సో దాన్ని ఇంకా ఎన్రిచ్ చేస్తున్నారు. అంటే మైండ్లో ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్, సో మాలిషియస్ ఇంటెన్షన్ లేకపోతే మీరు ఎందుకు అంత ఎన్రిచ్ చేస్తారు, సో న్యూక్లియర్ వెపన్స్ని మీరు తయారు చేస్తున్నారు
అని అయితే కనుక ఇరాన్ మీద ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. ఈ ఎలిగేషన్స్కి ఇదే మనకి ఏంటంటే మొన్న 2018లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ డీల్లోంచి బయటకు వచ్చేసిందండి. డీల్లోంచి బయటకు వచ్చేసింది ఇరాన్ తయారు చేస్తుందని. సో ఇంక మరి డీల్ ఎలాగో లేదు కదా అని చెప్పేసి న్యూక్లియర్ వెపన్స్ని మళ్ళీ ఎన్రిచ్మెంట్స్ అయితే కనుక ఈవెన్ నౌ ఇరాన్ అయితే కనుక చేస్తున్నారు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్స్ అయితే కనుక. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ఏమంటున్నారంటే మళ్ళీ ఒక 2015 డీల్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మేము రివైవ్ చేస్తాము, ఖచ్చితంగా మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిగతా ఈ P5+1 కంట్రీస్ అందరితోటి మేము మాట్లాడతాము. సో మాట్లాడి డీల్ అయితే కనుక చేస్తాము, ఈ యొక్క స్టాక్ పైల్ అవి కూడా తగ్గిస్తాము అని చెప్పేసి అయితే ఈ యొక్క ప్రెసిడెంట్ అయితే చెప్తున్నారు. డౌన్ ద లైన్ వీ షుడ్ సీ హౌ ద థింగ్స్ గోస్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ వీ వాంట్ ఈస్ వీ వాంట్ పీస్ ఇన్ ద వరల్డ్ అండి. ఈ యొక్క వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ అవి కూడా ఎవరు చేయకుండా సో శాంతియుతంగా టువర్డ్స్ పీస్ అయితే కనుక మనం మూవ్ అవ్వాలి. ఓకే, బికాజ్ ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడం ఇదిలో ఏదైనా చిన్న హ్యూమన్ ఎర్రర్ కానివ్వండి ఏదైనా జరిగితే ఏంటంటే ప్రపంచం మొత్తం కొలాప్స్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్, దట్స్ డేంజరస్ ద అటామిక్ బాంబ్స్ ఆర్. సో దేర్ ఫోర్ మనకి ఏంటంటే సో వాటిని కంప్లీట్గా బ్యాన్ చేయించడము ఇది చేయించడం అనేటువంటిది డెఫినెట్లీ ద నీడ్ ఆఫ్ ది ఆర్. ఓకే, ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ రెస్పెక్ట్ టు JCPOA అండ్ ఆల్ రైట్. అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ కూడా అరౌండ్ 40% అలా ఉంది మనకి. సో దాన్ని కూడా మేము కంట్రోల్ చేస్తాము అని అయితే మనకి సో ఇరాన్ యొక్క న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అయితే కనుక చెప్తున్నారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మీకు తెలియాల్సినవి. ఫస్ట్ వన్ JCPOA డీల్ గురించి ఏంటో మీకు తెలియాలి. అట్ ద సేమ్ టైం చబహార్ పోర్ట్ కన్స్ట్రక్షన్ గురించి మనకు తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఒక అసలు ఎవరు ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ అయ్యారో తెలియాలి. దెన్ అట్ ద సేమ్ టైం ఫైనల్గా మీకు ఇరాన్ యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ ఏంటి అనేటువంటి విషయాన్ని మీరైతే అర్థం చేసుకోవాలి. ఏ ఏ కంట్రీస్ తోటి బార్డర్ చేస్తున్నారు, ఏ ఏ వాటర్ బాడీస్కి ఇరాన్ అయితే ఓపెన్ అవుతుంది, ఈ పాయింట్స్ అన్నిటి మీద కూడా మీకు క్లియర్ కట్ అవగాహన అయితే ఉండాలి. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫోకస్ ఏరియాస్ ఫర్ UPSC 2025 అండి, UPSC 2025. ఓకే, సో ఇలాగే అడుగుతారు సింపుల్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ రీసెంట్లీ ద ప్రెసిడెంట్ డైడ్ ఇన్ ఏ హెలికాప్టర్ క్రాష్ అండ్ ఏ న్యూ ప్రెసిడెంట్ గాట్ ఎలక్టెడ్ లేటర్ ఆన్, సో హూజ్ నేమ్ ఈస్ మసౌద్ పెజెష్కియాన్. సో ఇది ఆల్ దిస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతూ ఉంటారు. లేకపోతే JCPOA జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అని కూడా అడుగుతూ ఉంటారు. సో ఇలాగ మనకి ఎన్ని పాసిబుల్. చాబహార్ పోర్ట్ గురించి ఒకసారి మనకి 2018-19లో చాబహార్ పోర్ట్ సిగ్నిఫికెన్స్ గురించి అయితే అడిగారు. ఇలా మనకి ఏంటంటే మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే కనుక అడిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయండి, బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో. సో మీరు ఇదైతే కనుక క్లియర్గా నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. సో లెట్ us go to the next important article. So that's it about the Iran based articles అండి. 3 ఆర్టికల్స్ అయితే కవర్ చేసాము. ఒక న్యూస్ అనాలిసిస్ బేస్డ్ ఆర్టికల్ అయితే ఒకటి వచ్చింది JCPOA గురించి, దాని గురించి మాట్లాడుకున్నాము. అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ కంగ్రాచులేటరీ మెసేజ్ టు దట్ ఆఫ్ ద ఇరాన్ అనేటువంటిది కూడా చూసాము. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ రిలేషన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అండి, మీరు ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి. Then next something called as next some health related, some disease burden related article అయితే మనకి రావడం అయితే జరిగింది, which is actually the 4th case of the amoebic infection surfaces in కేరళలో మనకి రీసెంట్గా ఏం జరిగింది అని అంటే సో ద అమీబిక్ ఇన్ఫెక్షన్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని చెప్పేసి అయితే కనుక ఒక ఇన్ఫెక్షన్ ఒక అమీబా అయితే ఉంది, అది అయితే ఇన్ఫెక్ట్ అయితే చేశారు. సో నౌ ద 4th ఇన్ఫెక్షన్ అయితే రీసెంట్లీ ఇక్కడ ఐడెంటిఫై చేయడం అయితే జరిగిందండి. Okay, so the 3 children have died of the amoebic meningoencephalitis. సో ఓకే, వెల్ ఇన్ కేరళస్ కోజికోడ్ అండి. సో ఇక్కడ మనకైతే కనుక జరిగింది రీసెంట్గా 4th కేసు అయితే కనుక రిజిస్టర్ అయింది అని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ కోజికోడ్ హిస్ కండిషన్ ఈస్ రిపోర్టెడ్ టు బి స్టేబుల్. ద బాయ్ నెరేటివ్ హ్యాస్ టేకెన్ ద బాత్ ఇన్ ఎ పాండ్. సో చూడండి, హీ హ్యాస్ టేకెన్ ఏ బాత్ ఇన్ ఎ పాండ్ ఇన్ అన్ ఏరియా ఇన్ ద Paioli municipality limits a few days ago. He was admitted to the hospital 6 days ago after he has complained of the uneasiness. సో రీసెంట్గా బాత్ అయితే కనుక ఇక్కడ ఒక నియర్ బై బాండ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి బాత్ అయితే చేశాడట ఈ అబ్బాయికి నౌ హీ గాట్ ఇన్ఫెక్టెడ్ విత్ దిస్ అమీబిక్ ఇన్ఫెక్షన్. దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సో ద అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అంటారు. అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఇది జస్ట్ న్యూస్ ఐటమ్ మాత్రమే. FAQ సెక్షన్లో మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ చేశారు దీని గురించి, హౌ టు మేనేజ్ ద బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసెస్. సో ఈ యొక్క బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసెస్ అనేటువంటివి అయితే ఈ యొక్క కేసెస్ అయితే రైజ్ అవుతున్నాయి. వెరీ 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 డేంజరస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ వెరీ రేర్ ఆల్సో ఫ్రెండ్స్ ఇది మనకి. సో దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి.
ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు దీని యొక్క పేరు వచ్చేసి మనకి ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్, పామ్ అంటారు, పిఏఎం పామ్. సో ద ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్, ఇట్ ఈస్ కాజ్డ్ బై an అమీబా కాల్డ్ as సో ద నగ్లేరియా ఫౌలేరీ అనేటువంటి ఒక అమీబా వల్ల మనకి ఇదైతే కాజ్ అవుతుంది. ఇట్ ఈస్ an అమీబా దట్ థ్రైవ్డ్ ఇన్ ద వామ్ ఫ్రెష్ వాటర్ లేక్స్, పాండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రివర్స్. ఈ యొక్క అమీబా అనేటువంటిది మెయిన్లీ ఈ యొక్క అమీబా పేరేంటి, నగ్లేరియా ఫౌలేరీ. ఇది మనకి ఇన్ఫెక్షన్ అయితే కాజ్ చేస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ పేరు ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్. అంటే ఎవరైనా ఇలాంటి లేక్స్లో కానీ పాండ్స్, రివర్స్లో ఇన్ఫెక్ట్ అయినటువంటి అమీబా ఉన్నటువంటి దాంతో మనం ఇది చేసినట్లయితే, సో ఇది మనకి ఈ బాత్ చేసినట్లయితే వీటిల్లో నోస్ ద్వారా మనకి ఏంటంటే ఈ యొక్క అమీబా అనేటువంటిది బాడీలోకి ఎంటర్ అయిపోతుంది, నగ్లేరియా ఫౌలేరీ అనేటువంటిది. సో ఇన్ఫెక్ట్ అయిపోయి మెయిన్గా ఇది దేన్ని డిస్టర్బ్ చేస్తుంది అని అంటే బ్రెయిన్ అయితే డిస్టర్బ్ చేస్తుందండి. సో బ్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్రెయిన్ టిష్యూస్ అన్నిటిని కూడా తినేస్తుంది ఈ అమీబా అనేటువంటిది. అందుకనే దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా అంటారు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్ ఆర్ ఆల్సో నోన్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ మెయిన్లీ ఇన్ఫెక్ట్స్ ద బ్రెయిన్, దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని అడుగుతారు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ యొక్క అమీబా ఏ అమీబా ఇన్ఫెక్ట్ చేస్తుంది అని అడుగుతూ ఉంటారు. సో దట్ ఈస్ నగ్లేరియా ఫౌలేరీ అనేటువంటి విషయం అయితే మనం తెలియాలి ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ ఆల్సో సర్వైవ్ ఇన్ ద పూర్లీ మెయింటైన్డ్ స్విమ్మింగ్ పూల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా మనకి ఇన్ రేర్ కేసెస్లో మనకి ఈ యొక్క అమీబా అయితే కనుక అక్కడైతే ఇదవుతుందండి. సో అలాంటి పూర్లీ మెయింటైన్డ్ స్విమ్మింగ్ పూల్స్లో కూడా బాత్ ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళను కూడా ఇన్ఫెక్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే సో లేకపోలేదు. మెయిన్లీ రివర్స్, పొల్యూటెడ్ రివర్స్ లేకపోతే కనుక సో ఈ యొక్క ఫ్రెష్ వాటర్ లేక్స్, పాండ్స్లో అయితే ఈ అమీబా అయితే కనుక ఉంటుంది అని చెప్పి మనకి ఈవేళ ఆర్టికల్లో అయితే పబ్లిష్ చేశారు. అండ్ అలాగే ఇందాకటి ఆర్టికల్లో కూడా చూసాం కదా, ద ఫోర్త్ బాయ్. సో మనకి రీసెంట్గా పాండ్లో బాత్ తీసుకోవడం మూలాన అక్కడి నుంచి అమీబా తన యొక్క నోస్ ద్వారా బాడీలోకి అయితే ఎంటర్ అయిపోయింది. సో నౌ ఇది చెప్తున్నారు కదా దాని గురించి. దెన్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఇట్ కెన్ ఇన్ఫెక్ట్ ద బ్రెయిన్ అండ్ డిస్ట్రాయ్ ద టిష్యూస్ దేర్, దిస్ వన్ సెల్డ్ ఆర్గానిజం ఈజ్ నోన్ యాజ్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా. సో మెయిన్లీ యొక్క వన్ సెల్డ్ ఆర్గానిజం ఇది ఏంటి అని అంటే బ్రెయిన్ ఇన్ఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఎక్కువగా మనకి. సో దీన్ని మనకి ఏమంటాము అని అంటే కనుక బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా అంటూ ఉంటారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే కేరళలో మళ్ళీ 4th కేసు అయితే కనుక రిజిస్టర్ అయ్యింది కాబట్టి. సో దీస్ ఇన్ఫెక్షన్స్ దో రేర్ ఆర్ ఫ్యాటల్ అండ్ 97% ఆఫ్ ద పేషెంట్స్ డోంట్ సర్వైవ్ అండి. సో ఈ యొక్క ఏదైతే వచ్చిందో మనకి ఈ యొక్క అమీబా ద్వారా, సో నగ్లేరియా ఫౌలేరీ అనేటువంటి అమీబా ద్వారా ఇన్ఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్ ఎవరూ కూడా ఏంటంటే సో 97% అయితే సర్వైవ్ అవ్వరు అని అయితే వీళ్ళు ఈ ఆర్టికల్లో అయితే చెప్పడం జరుగుతుంది మనకి. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ వెరీ రేర్. సో మరీ కామన్ కాదండి. అంటే మనం చూసేటువంటి అన్ని వాటర్ బాడీస్ లేకపోతే కనుక అన్ని స్విమ్మింగ్ పూల్స్ ఆర్ ఎల్స్ లైక్ పాండ్స్, రివర్స్ అన్నిటిలోని కూడా మనకి ఒక నగ్లేరియా ఫౌలేరీ ఉంటుంది అని కాదు. సో బట్ వీ హ్యావ్ టు టేక్ సమ్ ప్రివెంటివ్ మెజర్స్ అయితే మనం తీసుకోవాలి అని అయితే ఈ ఆర్టికల్లో అయితే మెన్షన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సమ్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్ అయితే మాట్లాడారు. ఫస్ట్, అకార్డింగ్ టు ద సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెంటివ్ ఇన్ ద యూఎస్ఏ, హెడేక్, ఫీవర్, నౌసియా అండ్ వామిటింగ్ ఆర్ ద ఎర్లీ సిమ్టమ్స్. అవి అయిపోయిన తర్వాత సో ర్యాపిడ్ అండ్ కన్ఫ్యూజన్స్, ల్యాక్ ఆఫ్ అంటే అడ్వాన్స్డ్ సిమ్టమ్స్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అటెన్షన్ టు వర్డ్స్ ద పీపుల్ ఇన్ సరౌండింగ్స్, అవన్నీ కూడా లేటర్ ఆన్ స్టేజెస్ అయితే వస్తాయి. అండ్ యూజువల్లీ ఇట్ లీడ్స్ టు కామా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ డెత్ ఆఫ్టర్ 5 days. ఇన్ఫెక్ట్ అయినటువంటి 5 daysకి మనకి ఏమవుతుంది అంటే కనుక ఆ పర్టికులర్ పేషెంట్ ఎవరైతే ఉంటారో ద కామా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ డెత్కి సఫర్ అయిపోతారు అని చెప్పేసి మనకి ఏంటంటే ఇట్స్ ఎ కామన్ థింగ్ అయితే, బికాజ్ 97% దే ఆర్ ప్రతి షూర్ దట్ ఈ యొక్క ఇన్ఫెక్షన్ రావడం వలన సో పీపుల్ అయితే పేషెంట్స్ అయితే కనుక బ్రతకలేరు అని చెప్పి ఈ ఆర్టికల్లో అయితే క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారండి. సో దేర్ ఫోర్ దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ టు టేక్ ద ప్రివెంటివ్ మెజర్స్ అయితే తీసుకోవాలి. అందుకనే ప్రివెంటివ్ మెజర్స్ కూడా ఈ ఆర్టికల్లోనే మనకైతే చెప్పారు. సో లైక్ ఎప్పుడైనా కూడా ఇలాంటి ఇన్ఫెక్టెడ్ పాండ్స్ అవి ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల ఒక నోస్ క్లిప్ని మెయింటైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మీ హ్యాండ్స్ తోటి నోస్ని కవర్ చేసుకుని సో దెన్ క్యారీ అవుట్ చేయాలి అని అయితే మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే బాయిల్డ్ వాటర్ తోటి కానీ మన యొక్క నేసల్ ప్యాసేజెస్ అంతటిని కూడా క్లియర్ చేసుకోవాలి అని చెప్పి మనకి దీని గురించి అయితే కనుక ఈ యొక్క నగ్లేరియా ఫౌలేరీ, బికాస్ ఎందుకంటే ఇది మెయిన్లీ నోస్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుందండి. సో మనం ఎప్పుడైతే ఇలాంటి ఇన్ఫెక్టెడ్ పాండ్స్, రివర్స్ ఉంటాయో సో వాటిల్లో మనం ఇది అవ్వడం వల్ల ఇమీడియట్గా నోస్ ద్వారా మనకి బ్యాక్టీరియా మన బాడీలోకి అయితే ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోయిన మరుక్షణం ఇది చేసేటువంటి పని ఏంటంటే ఇట్స్ కాన్సన్ట్రేషన్ ఇస్
కంప్లీట్లీ ఆన్ టు బ్రెయిన్. సో బ్రెయిన్ మీద అయితే ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగానే అండ్ బ్రెయిన్ యొక్క సెల్స్ని, టిష్యూస్ అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి తినేస్తూ ఉంటుంది. అందుకనే పీపుల్కి ఇంకా బ్రెయిన్ ఇంక ఎప్పుడైతే పనిచేయదు, ఇంక ద రెస్ట్ బాడీస్ ఇది లేదు కదండి ఇంకా. అందుకనే మనకి వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండడము, లేకపోతే కంప్లీట్లీ అటెన్షన్ అనేటువంటిది కోల్పోవడము, ఇలా రకరకాలుగా మనకైతే ఉంటుంది అని ఈ ఆర్టికల్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ 2 ఆర్టికల్స్ మనం చూసాము. 4th కేస్ విచ్ ఇస్ రిజిస్టర్డ్ ఇన్ కేరళ, ఇది కూడా మనకి సేమ్ ఇదే కేసు. 4th కేసు అయితే రిజిస్టర్ అయ్యింది. అండ్ దానికి సంబంధించినటువంటి వాల్యూ యాడెడ్ ఆర్టికల్ ఇంకొకటి అయితే పడింది, మనకి పబ్లిష్ అయింది. కాబట్టి దాని గురించి 2 మనం క్లబ్ చేసుకుని మనం ఇప్పుడు చదువుకోవడం జరిగింది. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రీడ్ అండి. సో ఈ రకంగా మీరు ఇంటిగ్రేట్ చేసి చదువుకోవాలి. ఓకే, దెన్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యూనియన్ బడ్జెట్ టు బి presented on July 23rd. సో ఇప్పుడు 23rd, నౌ ద న్యూ గవర్నమెంట్ హ్యావ్ ఫార్మ్డ్ ఆన్ July 23rd అయితే కనుక, సో ద న్యూ సెంట్రల్ బడ్జెట్ అయితే కనుక ప్రపోజ్ చేస్తారు, ఇంట్రడ్యూస్ చేస్తారు. టు బి presented on July 23rd అనేటువంటి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో దిట్ ఈస్ ద ఫస్ట్ యూనియన్ బడ్జెట్ కదండి, ఆఫ్టర్ ఎ న్యూ గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్. దానికి సంబంధించి కాన్స్టిట్యూషన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్స్. ఐ విల్ నాట్ గో టూ డీప్ ఇన్ ద పాలిటీ పార్ట్ అండి, బికాజ్ అది మనం ఆల్రెడీ పాలిటీ క్లాసెస్లో మనం దాన్ని అయితే క్లియర్గా కవర్ చేస్తాము. సో ఐ విల్ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు ద బేర్ మినిమమ్ పాయింట్స్. అంటే ఈ ఆర్టికల్ చూడగానే మీకు స్ట్రైక్ అవ్వాల్సినటువంటి లేదా తెలియాల్సినటువంటి పాయింట్స్ ఏంటి అనేటువంటిది అయితే మనం ఇక్కడ కవర్ చేస్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే, సో ఈ యొక్క బడ్జెట్ గురించి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా అంటే ఎస్ చేశారు ఫ్రెండ్స్. కాన్స్టిట్యూషన్లో బడ్జెట్ గురించి అయితే మెన్షన్ చేశారు. దట్ ఈజ్ ఆర్టికల్ నెంబర్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకైతే మెన్షన్ చేశారు. ఎవ్రీ ఇయర్ దిస్ బడ్జెట్ హ్యాస్ టు బి లేడ్ డౌన్ ఇన్ ద పార్లమెంట్ అని అయితే చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ద వర్డ్ యూనియన్ బడ్జెట్ అని ఎక్కడ అయితే యూజ్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో. కాన్స్టిట్యూషన్ యూజ్ చేసినటువంటి టర్మ్ వచ్చేసి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. కాన్స్టిట్యూషన్ యూజ్ చేసినటువంటి టర్మ్ ఏంటండి, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనమాట. అదే పాయింట్ రాసాను చూడండి. ఫస్ట్ పాయింట్, అకార్డింగ్ టు ఆర్టికల్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇయర్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇలాగే అడుగుతారు. ద వర్డ్ యూనియన్ బడ్జెట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ నెంబర్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. అసలు కాదు, ఎందుకంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కదా. సెకండ్ పాయింట్ అది రాసాం మనం. సో ద వర్డ్ యూనియన్ బడ్జెట్ ఈస్ నోవేర్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇన్స్టెడ్ ద టర్మ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వాజ్ యూజ్డ్. ఈ పాయింట్ అయితే మీకు క్లియర్గా తెలియాలి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, అసలు ఈ స్టేట్మెంట్ ఏంటి మనకి అని అంటే కనుక, ఇట్ ఈస్ బేసికలీ ద రిసీట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ద గవర్నమెంట్కి వచ్చేటువంటి రెవెన్యూ ఏంటి, గవర్నమెంట్కి ఉండేటువంటి ఎక్స్పెండిచర్స్ ఏంటి. సో మనం హోమ్ బడ్జెట్ వేసుకుంటాం కదండి, మరి మన ఇన్కమ్ ఎంత వస్తుంది, మన ఎక్స్పెండిచర్ ఎంత, మనం ఎంత ఖర్చులు ఉన్నాయి, మనకి హోమ్ రెంట్ ఉంది, లేకపోతే హౌస్ రెంట్ ఉంది, లేకపోతే హోమ్ లోన్ ఉంది, లేకపోతే కార్ లోన్ ఉంది, ఇలా మనకు ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కదా. అట్ ద సేమ్ టైం మన ఇన్కమ్స్ ఏమేంటి, మనకు ఒకటే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్, ఇవి కన్సిడర్ చేస్తారు. ఇదంతా కూడా ఒక స్టేట్మెంట్ వేస్తే ఇది మనం ఇండివిజువల్కి ఎలా అయితే వేసుకుంటామో అలా మన కంట్రీ మొత్తానికి కంప్లీట్గా వేయడం జరుగుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటువంటి రెవెన్యూస్ ఏంటి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్. సో ట్యాక్సెస్ వస్తాయి కదా మరి. సో జిఎస్టీ వస్తుంది, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా వస్తుంటాయి. అట్ ద సేమ్ టైం ఎక్స్పెండిచర్, వాట్ ఈస్ ఎక్స్పెండిచర్. సో మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ శాలరీస్ ఇవ్వాలి, పెన్షన్స్ ఇవ్వాలి, వెల్ఫేర్ స్కీమ్స్కి డబ్బులు ఇవ్వాలి, మిగతా స్కీమ్స్ అన్నిటికీ డబ్బులు ఇవ్వాలి, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ రన్ అవ్వాలి. సో ఆల్రెడీ ఏమైనా లోన్స్ తీసుకుని ఉంటే వాటికి వడ్డీలు కట్టాలి, ఇవన్నీ మరి ఎక్స్పెండిచర్. సో ఇవన్నీ కలిపి ఒక చోట రాసుకుని ఒక ఎస్టిమేషన్ రాసుకుంటే కనుక దట్ ఈస్ వాట్ ఈస్ యూనియన్ బడ్జెట్, దట్ ఈస్ వాట్ ఈస్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటుందని. ఇన్ పార్లమెంట్ బడ్జెట్ మనకి ఎన్ని స్టేజెస్లో పాస్ అవుతుందంటే 6 స్టేజెస్ ఉంటాయండి బడ్జెట్ పాస్ అయింది అని చెప్పడానికి. ద ఫస్ట్ స్టేజ్ ఇస్ ప్రజెంటింగ్ ఏ బడ్జెట్, ముందు బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడం, ప్రజెంట్ చేయడము. సెకండ్ వచ్చేసి జనరల్ డిస్కషన్ అండ్ థర్డ్ వచ్చేసి ఓటింగ్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్. ఆ యొక్క డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఓట్ చేస్తారు, ఓటింగ్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి థర్డ్ పాయింట్ వచ్చేసి స్క్రూటనీ బై డిపార్ట్మెంటల్ కమిటీస్ అండి. సో డిపార్ట్మెంటల్ కమిటీస్ ఉంటాయి, అవన్నీ కూడా మొత్తం బడ్జెట్ అంతటిని కూడా కంప్లీట్లీ
స్క్రూటనైజ్ క్యారీ అవుట్ చేస్తాయి అనమాట, కంప్లీట్ అనాలిసిస్ అయితే చేస్తాయి. దెన్ స్క్రూటనీ బై ద డిపార్ట్మెంటల్ కమిటీస్, ఓటింగ్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్, పాసింగ్ ద అప్రోప్రియేషన్ బిల్ అంటారు. అప్రోప్రియేషన్ బిల్ ఈజ్ ద ఫైనల్ పర్మిషన్ దట్ వాస్ గివెన్ బై ద పార్లమెంట్ టు విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద కాన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కాన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీని మరి డబ్బులు తీయాలి కదా, సో తీయడానికి ఫైనల్ పర్మిషన్ ఇచ్చేదాన్ని అప్రోప్రియేషన్ బిల్ అంటారు. అండ్ ఫైనల్లీ ద పాసింగ్ ఆఫ్ ఫైనాన్స్ బిల్. ఫైనాన్స్ బిల్ అంటే ఏదైనా ఒక కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా ట్యాక్స్ని తగ్గిస్తున్నా, పెంచుతున్నా, ఇలాంటివన్నీ కూడా మనకి ఫైనాన్స్ బిల్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇది మనకి మొన్న 2022 2023లో ఈ యొక్క ఫైనాన్స్ బిల్ అండ్ మనీ బిల్ గురించి అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారండి యూపీఎస్సీలో. సో దేర్ ఫోర్ మనకి ఈ స్టేజెస్ అన్నీ కూడా ఖచ్చితంగా అయితే తెలియాలి. ఎస్, లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. AI comes to the rescue of elephants. This is also important article మనకి. సో జనరల్గా ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వాట్ ఈస్ కాల్డ్ ఎలిఫెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రైన్ కొలిజన్స్, ఎలిఫెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్స్ కొలిజన్స్, కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉండటం వలన మనకి ఏంటంటే ఎలిఫెంట్ పాపులేషన్ అనేటువంటిది అయితే సో చాలా డిక్లైన్ అయిపోతుంది. ఇది ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది అని చెప్పేసి ఆర్టికల్లో అయితే పబ్లిష్ చేశారు. చూడండి, ఫస్ట్ పాయింట్, ద ఎలిఫెంట్ పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ స్టాండింగ్ అట్ అబౌట్ 25,000 to 30,000 in our country, earning the species as an endangered status. Their range today is estimated to be only 3.5% of what it was earlier, being restricted to Himalayan foothills, the northeast, some forests of central India and hilly forests of western and eastern Ghats. సో ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే కనుక ఎలిఫెంట్ పాపులేషన్ మనం ఓన్లీ 3.5% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే ఈరోజు ఉంది. దట్ టు ఓన్లీ స్పెసిఫిక్ పాకెట్స్ అంటూ మాట్లాడుతున్నారు, ఏమేమి ఏరియాస్లో మనకైతే ఉంది అనేటువంటిది. ఓకే, ఈ యొక్క కొలిజన్స్కి సంబంధించి వీటికి సంబంధించి మనకి ఏంటంటే కనుక డిఫరెంట్ మెథడ్స్, ద న్యూ ఏఐ బేస్డ్ ఇంట్రొడక్షన్ సిస్టమ్స్ గురించి అయితే మాట్లాడుతున్నారు ఈ ఆర్టికల్లో. వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్, ఏం తీసుకోవచ్చు చూడండి. ఏఐ మెథడ్స్, టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుని మీరు ఇప్పుడు చూసినట్లయితే చూడండి, వెన్ షుడ్ అన్ ఇంజిన్ డ్రైవర్ రెడ్యూస్ ద స్పీడ్ వెన్ పాసింగ్ త్రూ ఫారెస్ట్ దట్ ఆర్ ఎలిఫెంట్ హ్యాబిటాట్స్. సో ద ఇండియన్ రైల్వేస్ హ్యావ్ ఎ వాస్ట్ నెట్వర్క్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. దీస్ support telecommunications and carry the data and importantly transmit the signals for a train. Recently introduced a system called as Gajraj, which is a geophonic sensors on this OFC optical fiber cable lines are tuned to pick up the vibrations of the deep and resonant footsteps of passing the elephants. ఎప్పుడైతే ఈ యొక్క ఎలిఫెంట్స్ అనేటువంటివి అప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రైన్ కొలిషన్స్ని అవాయిడ్ చేయడానికి ఈ ఎలిఫెంట్స్ ఎప్పుడైతే వస్తూ ఉంటాయో ఇమీడియట్గా ఒక అలర్ట్ పంపించాలి ఎవరికి, సో ద ట్రైన్ లోకో పైలట్కి అయితే ఇమీడియట్గా అలర్ట్ పంపించాలి. సో ఈ అలర్ట్ ఎలాగా అంటే కనుక ఈ ఓఎఫ్సి కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూస్ చేసుకుని గజరాజ్ అని చెప్పేసి ఒక జియోఫోనిక్ సెన్సార్స్ని అయితే చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఏం చేస్తుంది అంటే ఇవి మనకి ఈ యొక్క ఈ జైంట్ స్టెప్స్ వేసుకుంటూ వస్తుంది కదండి ఎలిఫెంట్స్ అనేటువంటివి, ట్రాక్స్కి ఎప్పుడైతే నియర్ బై అప్రోచ్ అవుతాయో ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో ఎలిఫెంట్ ప్రెజెన్స్ ఈ చుట్టుపక్కల ఇక్కడ దగ్గరలో ఉంది అని చెప్పి డిటెక్ట్ అవుతుందో ఇమీడియట్గా అక్కడ ఉన్న లోకో పైలట్కి వస్తున్నటువంటి ఇన్కమింగ్ ట్రైన్ యొక్క లోకో పైలట్కి అయితే సిగ్నల్ అయితే వెళ్ళిపోతుందండి, ఒక అలర్ట్ సిగ్నల్. సో ఇప్పుడు నా లోకో పైలట్ ఏం చేయాలి అంటే ట్రైన్ స్పీడ్స్ని కంప్లీట్గా రెడ్యూస్ చేసేసి హీ హ్యాస్ టు గో ఆన్ రెడ్యూస్డ్ స్పీడ్ అనమాట. ఎప్పుడు పర్టికులర్లీ ఈ యొక్క ఎలిఫెంట్ హ్యాబిటాట్స్లోంచి వెళ్తున్నప్పుడు మనకి ఇప్పుడు మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అస్సాం లాంటి స్టేట్స్ చూసాం అనుకోండి, ఇక్కడ మనకి ఏంటంటే ట్రైన్ కొలిషన్స్ అవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలా ఇన్నోవేటివ్ మెథడ్స్ని అయితే కనుక సో తీసుకుని వస్తూ ఉంటారు మనకి. అలాగే ప్రాజెక్ట్ బి అంటారు, అది కూడా మరొక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ మనకి. ఓకే, సో ట్రైన్ వచ్చేటప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ప్రాజెక్ట్ బి ద్వారా మనకి ఏంటంటే ఆ స్పీకర్స్లో బీ సౌండ్ చేస్తారనమాట. సో బీ సౌండ్ చేయడం వల్ల ఎలిఫెంట్స్కి బీస్ అంటే అస్సలు పడదు. సో దీన్ని ఇమీడియట్లీ ఎలిఫెంట్స్ అనేటువంటి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. దాని మూలన ఏంటంటే వాటిని ట్రాక్స్ నుంచి ఇంకా వెనక్కి దూరంగా మనం పంపించేసి వాటి యొక్క ప్రాణాలను మనం అయితే కాపాడొచ్చు. దట్ ఈస్ సో మనం ఏంటంటే వీటి యొక్క పాపులేషన్ని తగ్గించవచ్చు అని చెప్పి చాలా ఇనిషియేటివ్స్ గురించి మనం అయితే మాట్లాడుతున్నారు ఇక్కడ. సో టెక్నాలజీని యూస్ చేసుకుని ఇది చేయాలి అనేటువంటి సో హీ ఈజ్ సజెస్టింగ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ థింగ్. ఎస్ ఫ్రెండ్స్, ఐ హోప్ మీకైతే నాకు ఆర్టికల్స్ మీకైతే నచ్చుతున్నాయి, నా ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనకి హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో, ఎందుకంటే అరౌండ్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి సో దీంట్లోంచే రావడం అయితే జరుగుతుంది. బట్ కానీ ద రెస్ట్ అదర్ 50% వచ్చేసి మనకి సో ద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఏఐఆర్, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటిల్లోంచి మనకైతే ఆర్టికల్స్ అయితే అక్కడి నుంచి కూడా మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏంటంటే మన ఛానల్లో ఓన్లీ వీఆర్ డూయింగ్ ఫర్ ద
డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మరి మిగతా కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడానికి ఆల్రెడీ మనం ఒక డెడికేటెడ్ కోర్స్ అయితే లాంచ్ చేసాం ఫ్రెండ్స్. దట్ ఈస్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. సో నేను ఐ విల్ బి ద వన్ హూ విల్ బి ద ఇన్స్ట్రక్టర్. నేనైతే టీచ్ చేస్తాను మీకు ఫ్రెండ్స్. అండ్ చాలామంది క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు, ఇది ఇంగ్లీష్లో ఉంటుందా లేదా బైలింగ్యువల్ అంటే బైలింగ్యువల్లోనే ఉంటుంది. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్, రెండింటి కాంబినేషన్లో మనము ప్లెయిన్ అండ్ సింపుల్ ఇంగ్లీష్ యూస్ చేస్తూ మనం ఏంటంటే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమేమి వచ్చాయి అలాంగ్ విత్ దేర్ బ్యాక్గ్రౌండ్స్ అయితే మనం డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇవి డైలీ లైవ్ క్లాసెస్. సో దట్ మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను అయితే అప్రోచ్ అవ్వచ్చు. యూ కెన్ ఆస్క్ మీ యువర్ డౌట్స్. డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ని కూడా మనం ఇస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం మీకు క్లాస్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. మీకు అయితే ప్రొవైడ్ చేయబడుతుంది ఆ పీడిఎఫ్స్ అనేటువంటివి. వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ అయితే ఆర్గనైజ్ చేస్తాము. సో దట్ మీ పెర్ఫార్మెన్స్ని మీరు మెజర్ చేసుకోవడానికి ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ అయితే కూడా కండక్ట్ చేయబడుతుందండి. ఇది మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్ కింద మనం 5,000 రూపీస్కే మనం దీన్ని ఆఫర్ చేస్తున్నాము. ఇది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 5,000 రూపీస్ ఫర్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒక 2 రెస్టారెంట్స్కి వెళ్తే అయిపోతాయి డబ్బులు. ఫ్యామిలీతో మనము ఒక 2 రెస్టారెంట్స్కి వెళ్తే కనుక మనీ అనేటువంటిది అయిపోతాయి. బట్ కానీ ఈ యొక్క అందరినీ దృష్టిలో పెట్టుకుని, సో ఎందుకంటే మొత్తం అందరి యొక్క పీపుల్ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేయాలి అని అంటే అఫోర్డబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి అనేటువంటి ఈవెన్ వన్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ని కూడా మనం మీట్ అవుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ వీ కెన్ సే దట్. ఓకే, సో 5,000 రూపీస్ టోకెన్ అమౌంట్ మాత్రమే మనం ఛార్జ్ చేస్తూ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకైతే ఈ క్లాసెస్ అయితే మనం చెప్పడం జరుగుతుంది. సో ఆన్లైన్లో నేనే తీసుకుంటాను. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు ఫ్రెండ్స్. మనం కవర్ చేసేటువంటివి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలాంటి ఆర్టికల్స్ నుంచి, ఇలాంటి వెబ్సైట్స్ నుంచి మనం అయితే ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం అయితే వాటిని అనాలిసిస్ అయితే చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఈ కోర్స్కి సంబంధించి, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ or if you want to know more things about this particular course, then please call on to this number అండి. సో ఆల్రెడీ నేను ఆల్రెడీ అడిగిన డౌట్స్ అయితే నేను క్లారిఫై చేసేస్తున్నాను. మీకే ఒకవేళ ఆ డౌట్సే ఉంటే కనుక సో యూ కెన్ బీ వెరీ క్లియర్. బైలింగ్యువల్లోనే ఉంటుంది. ద మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ కాంబినేషన్. ఈవెన్ ఇంగ్లీష్ ఆల్సో ఇట్స్ ప్లెయిన్ అండ్ సింపుల్ ఇంగ్లీష్ అండి. ఓకే, yes, done. Then but there was one more friends. ఇది current affairs dynamic portion. The opposite part of this coin is NCERT basics. సో ఎవరైతే మీరు బిగినర్స్ ఉంటారో మీకు బిగినర్స్కి మీకు బోత్ ఆన్ వన్ సైడ్ బేసిక్స్ తెలియాలి అండ్ ఆన్ ద అదర్ సైడ్ డైనమిక్ పార్ట్ మీకు తెలియాలి. సో డైనమిక్ పార్ట్ విల్ హెల్ప్ యూ టు స్టే రెలవెంట్. ఇప్పుడు ఇరాన్ రీసెంట్గా ఎలక్షన్స్ ఇలా జరుగుతున్నాయి, జేసీపీఓఎన్ ఇది చేస్తున్నారు అంటే అది డైనమిక్ పార్ట్ మీకు తెలియాలి. అట్ ద సేమ్ టైం ఎన్సీఆర్టీ బేసిక్స్ గురించి కూడా మీకు తెలియాలి. వాట్ ఈజ్ సోషలిస్ట్ అంటే ఏంటి, సెక్యులర్ అంటే ఏంటి, ఓకే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి, మరి ఇవన్నీ కూడా బేసిక్స్ కదండి. ఆ బేసిక్స్ అన్నిటికీ మీకు తెలియడానికి మనం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మన దగ్గర ఉందండి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000. బట్ యాజ్ ఎ డిస్కౌంట్గా 5,000 రూపీస్కే మనం దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కనుక మీకు అన్ని క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా యొక్క ఎక్స్పర్ట్ టీమ్. ఫ్రెండ్స్, ఈ బిగినర్స్ అయితే కనుక మీరు ఐ కెన్ స్ట్రాంగ్లీ సజెస్ట్ దట్ యూ టేక్ దీస్ 2 కోర్సెస్. బికాజ్ మీకు ఖచ్చితంగా అటు మీకు ఒకటి డైనమిక్ హెల్ప్ అయిపోతుంది, ఎన్రిచ్ అవుతుంది మీ ప్రిపరేషన్, ఇటు వచ్చేసి మీ బేసిక్స్ కవర్ అయిపోతాయి. సో 2 సైమిల్టేనియస్గా కవర్ చేస్తే దాట్ విల్ బి ద డెడ్లీ కాంబినేషన్ దట్ ఐ కెన్ సే. సో మీకు మహా అయితే ఎంత పడుతుంది, దట్ వాస్ 5,000 రూపీస్ అండ్ ఇంకొక 5,000 రూపీస్. సో నవ్ యాజ్ పర్ ద మేనేజ్మెంట్ డెసిషన్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎన్సీఆర్టీ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఈజ్ యాక్చువల్లీ 10,000 రూపీస్, రైట్? సో బట్ కానీ మనకి ఏంటి అని అంటే 8,000 రూపీస్కి దీన్ని అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 8,000 రూపీస్కి దీన్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ద ఆఫర్ ఈజ్ అగైన్ ఓన్లీ అప్ టిల్ 15th జూలై వరకు మాత్రమే. 8,000 రూపీస్కే మీకైతే ఆఫర్ అయితే కనుక లభిస్తుంది. 8,000 రూపీస్కే మీకు అటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ బేసిక్స్ కవర్ అయిపోతాయి, డైలీ కరెంట్ అఫైర్స్ ఫర్ ద లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కూడా మీకైతే వస్తుంది. దిస్ వాజ్ బేసిక్ టోకెన్ అమౌంట్. ఇన్ కేస్ ఒకవేళ మీరు 8,000 మీరు 2 కోర్సెస్ తీసుకుంటే మీకు 8,000 రూపీస్కే లభిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం
మీరు కొంచెం వెరీ ఫైనాన్షియల్ ఇదిలో ఉన్నారు అని అంటే కనుక, సో ఇన్ ద ఎక్సెప్షనల్ కేసెస్ ఈఎంఐ కూడా మీరైతే రిక్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఎక్సెప్షనల్ కేసెస్కి మాత్రమే, బికాస్ దట్ వాజ్ ఎ వెరీ లెస్ అమౌంట్, రైట్? వీ కెనాట్ ప్రొవైడ్ ఈఎంఐ టు దోస్ పర్టికులర్ పెన్నీ టోకెన్ అమౌంట్స్ యాజ్ వెల్. చిన్న అమౌంట్స్ కూడా మనం అంతలా పే చేయలేము, మనం ఈఎంఐ ఫెసిలిటీ పెట్టలేమండి. బట్ కానీ డిపెండింగ్ అపాన్ యువర్ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ ఆల్, అండ్ యువర్ సీరియస్నెస్ రాదర్ దెన్ ఫైనాన్షియల్ పొజిషన్, వీ విల్ సీ యువర్ సీరియస్నెస్, హౌ సీరియస్ యు ఆర్ టువర్డ్స్ యువర్ గోల్. మీ యొక్క యూపీఎస్సీ గోల్కి మీరు ఎంత సీరియస్ ఉన్నారు అన్న దాన్ని బట్టి సో మనం ఏంటి అని అంటే ఆన్ ఎక్సెప్షనల్ కేసెస్ మనం ఇవ్వడం అయితే కూడా చేయొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, సో మీరు గ్రాడ్యుయేట్ అయ్యి లేకపోతే ఇంకా 4th ఇయర్ ఆర్ 3rd ఇయర్ చదువుతూ యూపీఎస్సీ ఖచ్చితంగా నేనైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను అని అనుకుంటే, మీకు ఈ బిగినర్ కోర్సెస్ తోటి అయితే కనుక దీస్ విల్ బీ లైక్ స్టార్టర్స్ అండి. సో మెయిన్ కోర్స్కి వెళ్ళిపోం కదా వెంటనే, సో స్టార్టర్స్ ముందు బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఖచ్చితంగా ముందు స్టార్టర్స్తో మీరు మొదలుపెట్టి ఆ యొక్క యూపీఎస్సీ యొక్క వరల్డ్లోకి మీరు వెళ్ళినట్లయితే కనుక, ఓకే, సో దెన్ డెఫినెట్లీ సో యూ విల్ బీ ఆన్ ట్రాక్ అయితే అయిపోతారు. 1 year to 1.5 year ఆఫ్ డెడికేటెడ్ ప్రిపరేషన్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అండి ఫర్ దిస్ పర్టికులర్ ఎగ్జామినేషన్. ఎస్ దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఎస్ ది లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, రీప్లాంటెడ్ మ్యాంగ్రూవ్స్ స్టోర్ 75% యాజ్ మచ్ యాజ్ కార్బన్ అని అయితే చెప్తున్నారు. చూడండి, మళ్ళీ ప్లాంట్ చేసిన రీప్లాంటెడ్ మ్యాంగ్రూవ్స్ కెన్ క్యాప్చర్ 75% ఆఫ్ ద కార్బన్ స్టాక్స్ దట్ దేర్ న్యాచురల్లీ ఎస్టాబ్లిష్డ్ కౌంటర్ పార్ట్స్ విల్ స్టోర్ ఆఫ్టర్ 20 years, according to models of data from 684 planted mangrove clusters. ఈ యొక్క ఆర్టికల్ వచ్చేసి మనం మ్యాంగ్రూవ్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మ్యాంగ్రూవ్స్ ఆర్ ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఫారెస్ట్స్ అండి. దే ఆర్ ఏ యూనిక్ టైప్ ఆఫ్ కోస్టల్ ఎకోసిస్టమ్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ద ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్. దీస్ ఎకోసిస్టమ్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై దర్ ఎబిలిటీ టు విత్స్టాండ్ ద కండిషన్స్ సచ్ యాజ్ సెలైన్ వాటర్స్, ఆక్సిజన్ పూర్ సాయిల్స్లో కూడా ఇవైతే మనకి సర్వైవ్ అవ్వగలవు. అండ్ ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అయితే ఉంది, ఇది మీరైతే ఖచ్చితంగా ఎగ్జామ్లో అయితే కోట్ చేయాలి దీన్ని. According to Indian State Forest Report 2021, mangrove cover in India is about 4,092 square kilometers, which is 0.5% of the country's total geographical area. UPSC చిన్నగా మారుస్తుంది, ఆ 0.15% అన్నదాన్ని 15% రాస్తారు అంతే. మనకు ఓవర్లుక్లో 15% మ్యాంగ్రోవ్ ఏరియా ఉండుంటుంది, చదివాను ఆల్రెడీ. 15% అయితే నాకు గుర్తుంది అనుకుంటాం, బట్ కానీ అది 0.15% అండి. ఓకే, ఇట్స్ నాట్ 15%. కంట్రీ యొక్క టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా మీరు తీసుకుంటే దాంట్లో 0.15% మాత్రమే మనకి ఏంటంటే మ్యాంగ్రూవ్ కవర్ అయితే ఉంది. అండ్ మ్యాంగ్రూవ్ కవర్ మన కంట్రీలో తీసుకుంటే సుందర్బన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఆర్ ద లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రీజియన్స్ ఇన్ ద వరల్డ్, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ యాజ్ వెల్. అండ్ యునెస్కో అబ్జర్వ్స్ July 26th యాజ్ ద ఇంటర్నేషనల్ డే ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్. ఈ యొక్క మ్యాంగ్రూవ్స్ని ఎకోసిస్టమ్ని కాపాడడానికి మనం ఒక డెడికేటెడ్ డే కూడా అయితే పెట్టడం జరిగింది యునెస్కో, దట్ ఈస్ July 26th అబ్జర్వ్డ్ యాజ్. సో ఈ యొక్క రిపోర్ట్ ప్రకారంగా మన వెస్ట్ బెంగాల్లో మనకి ఏంటంటే మ్యాంగ్రూవ్స్ హైయెస్ట్ ఉంటాయి, followed by Gujarat, followed by Andaman and Nicobar Islands, followed by Andhra Pradesh. They have the largest mangrove cover in India. సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే మెయిన్లీ ఈ యొక్క మ్యాంగ్రూవ్స్ అనేటువంటివి కోస్టల్ ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తాయండి మీకు. అంటే ఈ యొక్క సునామీస్ నుంచి లేకపోతే స్టార్మ్ సర్జెస్ నుంచి, కోస్టల్ ఎరోజన్ నుంచి ఈ యొక్క మ్యాంగ్రూవ్స్ అనేటువంటివి దీస్ ఆర్ లైక్ ఫారెస్ట్స్. ఓకే, యూనిక్ ఫారెస్ట్స్ అండి ఇవి. మనకి ఏంటంటే ఆ కోస్ట్ లైన్ దగ్గర ఆగి అక్కడి నుంచి వచ్చేటువంటి సునామీ ఎంత ఫోర్స్తో అయితే వస్తుందో ఆ ఎనర్జీ అంతటిని కూడా ఈ ఫారెస్ట్ ఏం చేస్తాయంటే ఆపేస్తాయి. ఆ ఫ్లోని, వాటర్ యొక్క వచ్చేటువంటి ఫ్లోని అంతటిని కూడా ఆపేసి సో ఆ డిజాస్టర్ యొక్క వల్ల వచ్చే రిస్క్ని తగ్గించేస్తాయి, అంతే కదా. మరి అంత ఫోర్స్లో వచ్చిన దానికి ఆ ఫోర్స్ అంతా తగ్గించేసి రిమైనింగ్ వచ్చిన దానికి తేడా ఉంటుంది కదా. అండ్ అలాగే బయోడైవర్సిటీ కన్జర్వేషన్, మనకి ఈ యొక్క మ్యాంగ్రూవ్స్ అనేటువంటివి యూనిక్ హ్యాబిటాట్ ఫర్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ స్పీసీస్ అయితే మనకైతే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సుందర్బన్స్ తీసుకుంటే దే హోస్ట్ ద రాయల్ బెంగాల్ టైగర్, ఇరావడి డాల్ఫిన్, స్మాల్ ఇండియన్ సివెట్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా డిఫరెంట్ స్పీసీస్ మనకి ఇక్కడ. ఎస్ ఫ్రెండ్స్, ఎస్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ఆర్టికల్స్ అయితే మీకు అయితే అర్థమయ్యాయి అని అనుకుంటాను. సో ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ అండి టు రైట్ ఆల్ దీస్ పర్టికులర్ థింగ్స్ అండ్ ఆల్. సో ఐ సీరియస్లీ రిక్వెస్ట్ యూ, ఇఫ్ యూ రియల్లీ మీకు అర్థమైంది అని అనుకుంటే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్ ద ఆన్సర్స్ యాజ్ వెల్. టుడేస్ క్వశ్చన్ ఈజ్ Joint Comprehensive Plan of Action JCPOA is often seen in the news, is associated with Iraq, Iran, Saudi Arabia and as well as Pakistan. ఏ కంట్రీకి సంబంధించింది ఈ యొక్క JCPOA అనేటువంటిది? సో బై నో ఐ థింక్ యూ ఆల్రెడీ నో ఇట్, సో యూ ఆర్ ఆల్రెడీ ఫెమిలియర్ ఇట్. ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. సో బికాస్ దాట్ ఓన్లీ షోస్ మీ దాట్ యు ఆర్ విత్ మీ. సో మీ యొక్క డెడికేషన్ లెవెల్స్ నాకు ఇంకా నన్ను ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ తీసుకురావటము లేదా మోర్ డైమెన్షన్స్ యాడ్ చేయడము
ఇలాంటివి అయితే కూడా మనం అయితే చేయొచ్చు. బట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్, మీ యొక్క ఇదిని బట్టే, మీ యొక్క కమెంట్స్, మీ యొక్క లైక్స్ని బట్టే సో మేమైతే ముందుకైతే వెళ్ళడానికి మాకైతే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ మనం ఏంటి అని అంటే 1000+ హిందూ న్యూస్ అనాలిసిస్ వీడియోస్ అయితే మన పర్టికులర్ ఛానల్లో ఫ్రమ్ ద పాస్ట్ 3 years నుంచి మనం చేస్తూనే ఉన్నామండి. అండ్ నౌ బికాజ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ ఓన్లీ మేమైతే కనుక ఇంత దూరం అయితే రావడం జరిగింది. బట్ ఇక్కడ నుంచి మేము ఇంకొక 1000+ వీడియోస్ అయితే కూడా చేయడానికి వీఆర్ ఎనర్జెటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జైటెడ్ టు డూ దట్. బట్ అగైన్ వీ వాంట్ యువర్ ఓన్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద కమెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్స్ అండ్ యువర్ సబ్స్క్రిప్షన్స్ వల్ల మాత్రమే మాకేంటి అని అంటే మీరు చివరి వరకు మాతో ఉంటున్నారు, మీరు క్లాసెస్ అన్ని అటెండ్ చేస్తున్నారు అనేటువంటి విషయం మాకైతే తెలుస్తుంది. సో ఐ కెన్ రియల్లీ అండర్స్టాండ్ అండి. సో మీకు లైక్ కానీ కమెంట్ కానీ చేసే ఐ మీన్ ఇదైతే అలవాటు అయితే లేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ అండర్స్టూడ్ అట్లీస్ట్ 1 point, సో దెన్ డెఫినెట్లీ ఐ స్ట్రాంగ్లీ కమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ అయితే చేయండి. సో యూ నీడ్ టు అట్లీస్ట్ ఆన్సర్, కమెంట్ ద ఆన్సర్ అట్లీస్ట్. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే, హ్యాపీ సండే, వీకెండ్ ఎంజాయ్ చేయండి సండేని, బట్ ప్రొవైడెడ్ హిందూ న్యూస్ అనాలిసిస్ కవర్ చేసేసుకుని. సో రేపటి నుంచి మళ్ళీ మనము కొత్త న్యూస్ అనాలిసిస్తో ఫ్రెష్గా వీక్ని అయితే స్టార్ట్ చేద్దాము. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, హ్యాపీ లెర్నింగ్.